లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గ్రేటర్ విశాఖపై పట్టు కోసం రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ మొదలుపెట్టాయి. మేయర్పై అవిశ్వాసం టీడీపీ వైసీపీలకు ఛాలెంజ్ గా మారింది. ఇప్పటికే క్యాంపులు రాజకీయం నడుస్తూ ఉండగా ప్రలోభాలు బెదిరింపులు మొదలయ్యాయని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దీంతో మహావిశాఖ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. విశాఖ రాజకీయాల్లో కొత్త సంస్కృతికి తెరలేచింది. మేయర్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య వ్యూహాలు ప్రతివ్యూహాలు పొలిటికల్ సర్కిల్స్ లో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. దీంతో ఈ నెల 19న జరగనున్న బల నిరూపణలో హరివెంకట కుమార్ విశ్వాసం పొందుతారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను వైసీపీ రాష్ట్రం దాటించేస్తే టీడీపీ ఏకంగా విదేశాలకు తరలించేందుకు రెడీ అయింది. ప్రస్తుతం భీమిలి సమీపంలో క్యాంపు నడుపుతుండగా సభ్యులందరికీ పాస్పోర్ట్లు లేని కారణంగా మలేషియా ట్రిప్ ఆలస్యమైందని సమాచారం. పాస్పోర్ట్ లేని వారి కోసం తత్కాల విధానంలో తీసుకునేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కూటమి సంఖ్యాబలం 61 కాగా ఎక్స్ అఫిషియో 11. అనూహ్యంగా బయట నుంచి కనీసం 4 ఓట్ల మద్దతు లభిస్తే తప్ప అవిశ్వాసం గెలవడం సాధ్యం కాదు. దీంతో రెండు వర్గాలు తమ కార్పొరేటర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఈ పరిస్థితుల్లో భారీ ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఇటీవల చేరిన వాళ్లకు కంఫర్టబుల్ గా హామీ లభించినట్లు తెలిసింది. అదే సమయంలో తమ కార్పొరేటర్లను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది వైసీపీ. వాస్తవానికి కూటమికి బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి బలం కార్పొరేషన్లో లేనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఏ అరాచకాలైనా సృష్టించవచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రలోభాలైనా పెట్టొచ్చు, ఎంతమందినైనా మన వైపు లాక్కోవచ్చు, ఎంతమందినైనా బెదిరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనందరం కూడా చూసాం. ఇటీవల వైసీపీ నుంచి జంప్ చేసిన వారితో కలిసి జీవీఎంసీ కౌన్సిల్లో కూటమి బలం 61కి ఎగబాకింది. వైసీపీ బలం 34కు పడిపోయింది. కౌన్సిల్లో 3/2 మెజార్టీ ఉంటే తప్ప అవిశ్వాసం సాధ్యం కాదు. ఈ బలం ఇప్పటికైతే కూటమి సమకూర్చుకోలేదు. అటు వైసీపీ కూడా ఓటింగ్కు గైర్హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.